సో ఇప్పుడైతే ఆమె వస్తుంది. ఇప్పుడు ఆమె వచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. అరే గుద్దేశం మీరేం చేస్తున్నారు? కళ్ళెట పెట్టుకొని కళ్ళు ఎత్తి పెట్టుకుని వస్తున్నావు బండి. ఎందుకు తీసుకొని వస్తున్నావు? మళ్ళీ బండి లైసెన్స్ లేదు నీకు. ఎందుకు తీసుకో బండి? స్పీడ్ రావచ్చు. బండి లైసెన్స్ లేదు, బండి రాసా కదా. అర్థమవుతుందా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వస్తున్నావు మళ్ళీ బండి. ఏదో అనుకోకుండా అయిపోయింది. ఎన్ని యాక్సిడెంట్లు కాకపోయా Hey darlings, welcome back to my channel. This is your Dalwar Sunny 16. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇన్ని రోజులు అయితే హారిక లేకుండే, అందుకే వీడియోస్ చేయలేదు. అంటే ఎట్లా అంటే ఆమె ఊరికి వెళ్ళింది, అరుణాచలంకి అట్లా వెళ్ళింది, చెప్పకుండా పోయింది. ఆల్రెడీ ఆ వీడియో పెట్టినా కదా. ఇప్పుడైతే ఇక ఆమె వస్తుంది. ఆమె వచ్చినాక ఆమెతో అయితే ఫుల్ టైం పాస్ చేసి ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఫుల్ ఏడిపిస్తామని ప్రిపేర్ అయ్యి వస్తున్నా. కానీ ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే వీడియోస్ ఇక హారిక లేకపోతే హారిక ఉంటేనే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో హారికనే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట వీడియోస్కి నాకు. ఇక ఆమె ఏంటని చెప్పి ఇన్ని రోజులు చేయలేదు. ఈరోజు అయితే చేస్తున్నాం. వీడియో వచ్చేసి ఏంటంటే ఇక హారిక ఇప్పుడు వస్తుంది. వచ్చినాక ఆమె ఫుల్ టైం పాస్ చేసి ఫుల్ ఏడిపిస్తామని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఆమె వస్తుంది. ఇప్పుడు ఆమె వచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. అరే గుద్దేశం నీ బండికి ఏదో ఆడన్ మళ్ళా నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు? కళ్ళెట పెట్టుకొని కళ్ళు ఎత్తి పెట్టుకుని వస్తున్నావు బండి. తక్కువ మాట్లాడన్నా, కళ్ళు నెత్తి కింది ఇచ్చి అవన్నీ మాట్లాడకు. నువ్వు అర్థమైందా? బండి గట్టిగా మాట్లాడుతున్నావు. తాకలేవు కదా ఇదేంటాగో అంత స్పీడ్ వచ్చి గుర్తురావులేనా? సారీ ఏమంటారు బై మిస్టేక్. వస్తారు. అవును బ్రో, ఇప్పుడు మీరు ఆరన్ కొట్టాలి, కళ్ళెక్కి వచ్చి ఆరన్ కొట్టుడు కాదు, సపోర్ట్ ఇస్తున్నావు కరెక్టే. ఇప్పుడు మాకేం తాకలే, తాకితే మళ్ళా తాకితే అన్నప్పుడు తాకితే ఎందుకు ఆమెకు బండి వచ్చు. లైసెన్స్ బండి అది గల్లీలలో తిప్పుకోవచ్చు బాయ్, రోడ్డు మీదకి పోతే ప్రాబ్లం. అవును ఇగో కావాల్సుకొని గుద్దలే కదా భయ, ఇప్పుడు అనుకోకుండా అయిపోయింది. ఎట్లీస్ట్ వాళ్ళు ఇంట్లో ఇస్తారు అరే గుద్దింది. అవును బాయ్ గుద్దింది. ఇప్పుడు ఇగో అన్ఎక్స్పెక్టెడ్ మీరు గల్లకెళ్ళి వచ్చి ఇట్లా కాదు బాయ్, ఎందుకు గుద్దింది కదా. ఇప్పుడు గుద్దినందుకు ఇరిగిపోయింది. మళ్ళా ఇప్పుడు ఏమైనా అయితే మళ్ళా ఏమైనా అయినా ఎందుకు తీసుకొని వస్తున్నావు? మళ్ళీ బండి లైసెన్స్ లేదు నీకు. లైసెన్స్ లేదు, ఆమెకు లైసెన్స్ లేదు కాబట్టి గల్లె నడుపుతుంది. మాట్లాడుతున్నాం ఆమె గుద్దదు, అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. అది ఏం బ్రేక్ అక్క, నువ్వు అంతా మాకుండా అక్క నడుపుతున్నావు మళ్ళీ బండి. ఇంకా వాళ్ళు రోడ్ మీకు వస్తేనే భయం అయితే, గలీలలో బతకని మమ్మల్ని. నువ్వు అంతకే ఉన్నావు దానికి ఆరని కొట్టుకుంటూ వస్తే ఏమైతుండే? మీరు కొట్టలే, ఆమె కావాలని ఏం గుద్దలేదు. కావాలని కాకపోతే నీకు లైసెన్స్ ఎందుకు ఇచ్చిరో బండి బయటికి? తాకలేవు కదా. ఇప్పుడు ఏమో అయిపోయినట్టు బాయ్ మంచిది బాయ్. ఇప్పుడు ఏం కాలేదా నువ్వుకుంటారా బాయ్? గుద్దితే ఏమంటున్నా, ఇప్పుడు ఏమైనా అయితే చేపిస్తుంటే తీసుకోవద్దు. ఇప్పుడు ఏం కాలే అంటున్నావు, ఏమైనా అయితేనే చేపిస్తారా? ఇప్పుడు
మాకేమన్నా కావాలి ఇప్పుడు మంచిగా అయితేనే చేపిస్తా. ఏమైనా కాలే కాబట్టి మంచిది అంటున్నా నేను ఎందుకు బా ఏం కావాలంటే మన ఇయ్యొద్దు బండికి బాయ్, ఏం బండి ఇచ్చి అయితే పంపేయొద్దు. అరే వాళ్ళ ఇంట్లో ఇచ్చిర్రు భయ వాళ్ళ ఎట్లా ఇంట్లో ఇస్తారు ఇచ్చిర్రు. బాయ్? ఇస్తారు బాయ్ మన బండి. కాకపోతే నేను వీడియో ఉందని వీడియో ఉందని చెప్పి నేను ఏం వీడియో బా అరే వీడియో కోసం అని చెప్పి ఎట్లా చేస్తారా? స్పీడ్ వస్తావా? ఇది రీపేన్ బాయ్, ఇది ఎట్లా చేస్తారు ఇప్పుడు మళ్ళా? అదే అవును భయ రీపేన్ సరే బా ఇగో ఈ రీపేన్ సరే పోనీ ఇప్పుడు ఏమంటావు మళ్ళీ అదెందుకు ఇది కొట్టేస్తా బాయ్. అదెందుకు ఈయన కొడతావు భయ ఇది కొట్టేస్తా మళ్ళా. ఇగో దానికి ఇరిగింది కాబట్టి దాన్ని సరే మరి దీని ఇరగొట్టి చేపిస్తా. సంబంధం దాన్ని ఇరగొట్టి ఇట్లా చేపిస్తా. మరి దాని ఇరగొడితే మంచిగా అనిపించిందా? సరే మరి చెప్పి మళ్ళీ బండి చెప్పి బాయ్ మళ్ళీ బండి అదే చేపిస్తామని అంటున్నామా నా ఇప్పుడు నువ్వు ఎందుకంత సీరియస్ అరే అవుతున్నావు? మళ్ళీ కాదమ్మా, బండి ఇది ఏది? మళ్ళీ మా ఇంట్లో కరెక్టే, తిప్పాను, మన మళ్ళీ అయితే మళ్ళా. ప్రేమతోని. మళ్ళీ అదే మీ బండి అన్నప్పుడు మాతో మాట్లాడుతుంది మళ్ళీ మేము వేరే వాళ్ళ దాంట్లో ఓయ్ బండి కింద ఏ బండి ఇచ్చిలేదు, బండి ఏమి ఇచ్చిలేదు, ఇచ్చిలేదు, బండి బండి ఇచ్చిలేదు. లేదు, ఊరికనే బండి- చెప్పుకోరు, బండి అయితే బండికి ఇచ్చిలేదు లేదు. నీకు. ఇగో కాదు భయ బండి బాయ్, ఇచ్చేసినావు అనుకో అయిపోతుంది. లేదు బాయ్ వాళ్ళది. ఒవ్వలదని అక్క వాళ్ళని కానీ బండి అయితే ఇచ్చులేదు అక్క. బండి అంతేనా? మా మమ్మీ అవును బండి సరే ఇచ్చేసినావు. నన్ను వచ్చి మాట్లాడమని ఎవరన్నా నన్ను మాట్లాడుకోరు, బండి ఇచ్చేది లేదు బాయ్. ఆ బండి తాళం ఇచ్చేసి ఏమున్నా ఏ మాట్లాడడం నేను ఇయ్య బాయ్, చేపిస్తా. నేను మాట్లాడే ఇయ్య లేదు అన్నా, బాయ్, మాట్లాడేది. అన్నా. బయట బండి చెప్పిమంట కాదు వాళ్ళ భయ, మమ్మీ ఇప్పుడు ఆడపిల్ల నిలబెట్టి రోడ్డు మీద ఏం కొట్లాట భయ నాకు అర్థం కాదు. అరే ఆడపిల్ల అంటే ఆడపిల్ల మంచిది అంటే ఏంది బాయ్. బాయ్? ఆడపిల్ల అవన్నీ ఏముండే బాయ్, వచ్చి దెబ్బ తాకింది గుద్దింది. మాకిట. అది ఒకవేళ అవును, మేము దెబ్బ. గుద్దే, ఒకవేళ మేము గుద్దినాం అవును, బండి ఆమె తీసుకొని. గుద్దే ఎట్లా అంటే? ఆమె దెబ్బ తాకకపోతే ఏం కాదు. వీడియో మాట్లాడతారా? మేము మళ్ళీ అంటే అప్పుడు ఎట్లా మాట్లాడతారా? అరే, అరే, ఏమైంది? అరే, మాట్లాడతారా? లంచం కొడతా అని మాట్లాడతారు. అరే అట్లా ఏం మాట్లాడడం అట్లనే ఎందుకు మాట్లాడతారు మాట్లాడాలి? బాయ్. ఇగో అది ఏమో నాకు చూపిస్తాను. తాళం అయితే ఇది ఇచ్చేయలేదు. ఇరిగింది, ఏమి ఇరిగింది, ఇంకా మడగ ఇరిగింది. మమ్మీ తిడతావు అన్న, నన్ను ఇగో. తిడతాది. ఇది రీపోయింది, ఆడ ముంగడ అది రీపోయింది. అన్న పడ్డది ఇట్లా అన్న, ఇది ఒక్కటి ఏయ్, అది కాదు, ఇట్లా ఇదిగో ఏ ఇచ్చే. బండి ఎట్లా పడ్డా చూసినాను ఫస్ట్. ఇగో సన్ని వీళ్ళు కావాలని కాదు, చేసి కాదు, ఇది ఒక్కటైతే అన్ని బాయ్ ఇగో సన్నీ బాయ్ ఇగో చూడు మళ్ళీ ఇది ఓల్ చూపిస్తాడు చెప్పు స్టాండ్ ఇగో ఇరిగింది, ఇగో డోమ్ లోపల అవన్నీ పాతాయి భయ నువ్వు అట్లా అరే, కాదు. బాధ ఎట్లా అంటావు బాయ్? కింద పడితే ఎట్లా అట్లా అనిపిస్తుంది తెలుసా అంటావు మళ్ళా? బాయ్? మరి ఇప్పుడు అంతగానే మీరు మంచిగా భయ- ఉన్నావు బాయ్. ఇదేంది ఇగో? నువ్వు దీనికి గుర్తే అరే, నువ్వు అట్లా మాట్లాడకమ్మా స్టాండ్ ఇస్తే నువ్వు. చెప్పక్క. మాట్లాడక నేను గుద్దిన ఆ, అక్క, అవన్నీ ఇగో అన్ని ఎక్కువ మాట్లాడు నువ్వు అర్థమవుతుందా? ఇగో, ఇదేంది ఇవన్నీ బాయ్? ఎక్కువ ఇగో, మాట్లా- చాలా ఇదేంది? మాట్లాడేస్తున్నావు. అవును భయ, ఎక్కువ మాట్లాడకంటే ఆమె ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. మళ్ళీ చెప్పమని భయ మళ్ళీ బండిని. ఇప్పుడు మీరు ఆడని కొట్టలే తప్పు మీది ఉంది ఆమెది ఉంది. నాదెందుకు లేదా- ఉంటావు బాయ్? ఆమె ఆమె తప్పు పెట్టుకున్నాం కా. తప్పునా మనం గుద్దినామా? అరే అవును భయ మీరు ఇట్లా వచ్చేసి కొట్టేసారు మేము చూస్తున్నా అడిగాను. మేము ఏం గుద్దలే. గుద్దలే బాయ్? మీరు సడన్గా వస్తాం సడన్ గా వచ్చినాం బాయ్. మీరు ఈ గల్లకి మేము అంత వస్తాను, స్పీడ్ దాని వచ్చినామా? అంత స్పీడ్ వచ్చి ఎట్లా పడతాం తెలుసా? ఆమె వస్తుంది ఆమె speed ఇంకా గా. స్పీడ్ పడితే ఇంకో ఆమె ఇంకా బండికి మస్తు డ్యామేజ్ కావాలి మళ్ళీ అంత స్పీడ్ ఈ గల్లకెళ్ళి అసలు రానే రారు భయ ఎవరు. ఇగో చెప్తున్నా అరే, బాయ్, ఆమె ఆమె మాట్లాడకమ్మా. చెప్తున్నా మళ్ళా. డ్రైవింగ్ లైసెన్స్ మరి అనేది అంతా- అసలు ఎందుకు తీసుకో బండి? ఆమె మీదకి ఎందుకు కొడుతున్నావు భయ? మళ్ళీ ఇప్పుడు ఇక ఏమైంది బాయ్? ఒర్రొక్కరు ఏం చేయాలి? అవును మరి ఏం చేస్తాం? ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పాలా? బాయ్? అనుకోకుండా అయిపోయింది యాక్సిడెంట్. అనుకోకుండా అరే ఎట్లయితే అనుకోకుండా బాయ్? అయింది కాబట్టి మేము ఏమంటలేము. ఆ. బండి ఏపీ అంటే బండి ఏపీ చేపిస్తాం. బండి నేను ఏమో చెప్పిండు మళ్ళా. ఏమంటున్నా? బండి ఏమో. నేను వచ్చి మీ చేపిస్తాం, మమ్మీ ఆమెను బండి పంపించేసేయ్ భయ. ఓ, ఏం బాయ్? మీ మమ్మీ వాళ్ళని ఆమెను తీసుకొచ్చి పంపించేసేయ్. మాట్లాడేది అంతా సరేనా? నీకు లైసెన్స్ లేదు ఎట్లా నడుపుతావు నువ్వు? ఈ గల్లలు నడిపితే అన్న, చిన్న పిల్లలతో sorry గుర్తు అట్లా అన్న. మాట్లాడతారా మళ్ళీ ఇంట్లో ఏం చేస్తారు? చెల్ల గుద్దింది అనుకోవచ్చు కదా అన్న, ఎందుకు అట్లా ఎందుకు? చెల్లకైతే ఇయ్యనమ్మా నేను బండి. సారీ అన్న, మమ్మీ తిడుతుంది, ఇప్పుడు నేను పోవాలి. నేను బండి అయితే నీ ఇయ్య బాయ్. చెల్లకైతే ఇవ్వమని వేరే ఆడపిల్లలకి ఇస్తారు కదా భయ. ఎట్లా ఇస్తారు? నాకెందుకు బాయ్? ఆ, ఇప్పుడు మరి అదే నేనైతే అంటున్నా. నేను ఇయ్య బాయ్. సరే బాయ్, మా ఏమైనా కాలేజ్ అయినప్పుడు చూసుకుంటాడే భయ. మా కాలేజ్ రీపోయింది ఇప్పుడు ఏమంటావు మళ్ళీ? బండి మీద అంత స్పీడ్ గుద్దింది మళ్ళీ ఇగో మోకాలు లాక్కునే మళ్ళీ దెబ్బ అవును భయ ఖాళీ మనం కంట్రోల్ చేసుకున్నా లేపినాం కదా బండుకుని కింద పడ్డాను మేము చేసినాం కదా మళ్ళీ మమ్మల్ని వచ్చేవాడు వాంటెడ్ అయితే పట్టుకుందా ఆమె? నిజం చెప్పు భయ. వాంటెడ్ అయిందా? ఏదో మీరు వచ్చేసి ధన్మాన్ వచ్చేసింది ధన్మాన్ వీడియో బాయ్ వాంటెడ్ అని కాదు Fast బాయ్. వచ్చి entry అంత ఇద్దాం స్పీడ్ అనుకో. ఎందుకు అరే వచ్చింది మా మళ్ళీ? వీడియో ఉంది, అందరు వీడియో వేసుకోడు కరెక్టే, నేను ఏమంటలే. కాకపోతే అంత స్పీడ్ రావచ్చా? స్పీడ్ రావద్దు రావచ్చా? స్పీడ్ గల్లీలలో రావద్దు. వస్తారు ఎవరైనా స్పీడ్? ఆమె బండి రాదు. లైసెన్స్ లేదు, బండి రాసా కదా. నీకు తెలుసా అన్న, ఆ, ఎక్కువ నీకు మాట్లాడు. నువ్వు ఎక్కువ మాట్లాడు. మాట్లాడక అర్థమవుతుందా? ఆ, నువ్వు నువ్వు ఎక్కువ నువ్వు కన్ను మాట్లాడకు నెత్తి మీద పెట్టుకుని నడుపుతావా మళ్ళీ బండి? బాయ్ నువ్వు చేపిస్తానమ్మా ఆ. అలా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తాం లైసెన్స్ ఏంటి ఎట్లా ఇస్తావు బండి నువ్వు అడుగుతాం బాయ్ ఆ, మేము మళ్ళీ license- వాళ్ళ ఇష్టం అంటే ఏంది బాయ్? ఇప్పుడు మమ్మల్ని గుద్దినారు, అరే వేరే బండి వాళ్ళని గుద్దితే అట్లా? తీసుకొని ఎన్నో పోదు. వేరే వాళ్ళని గుద్దితే అవును, వేరే- ఏడుకు పోదనుకుంటున్నాం మనం అనుకుంటాం ప్రతిసారి కానీ ఎక్కడ ఈయననే పోతే pick మనకేం ఎరక చేసుకుంటాడా? అరే, ఇలా ఎప్పుడు వీడియో మేమే దరిద్రం. పిక్ చేసుకుంటాం ఎవరో ఒకరు వచ్చి పిక్ చేసుకొని పోతాం. ఇవ్వాలి ఏంటంటే బండి లేదంటే మళ్ళీ అట్లా అనుకుని ఇస్తారు బాయ్ మళ్ళీ బండి మీరు అట్లా గుద్దమని ఇచ్చేస్తారు బండి గుద్దమని- మళ్ళీ అంత ఉంటే మళ్ళీ ఎవరైనా గుద్దమని ఇస్తారా చెప్పు? బాయ్ తీసుకొచ్చుకొని మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ వీడియో అరే నీకే అరే దమాకున్నా భయ గుద్దమని ఏ ఇస్తారా నేను ఏం ఎవరైనా? మాట్లాడలేకపోతున్నావు బాయ్, నువ్వు అంత అట్లా చెప్తుంటే ఏం చెప్తాం మీకు? ఆమెకి ఏమన్నా బాయ్ ఏమన్నా ఆయనకి తప్పేసి మాకు సపోర్ట్ ఇస్తున్నా సపోర్ట్ ఇస్తున్నాం అంటే కాలం అయితే ఇచ్చుడు లేదు అయితే అర్థమైందా? ఇవ్వవన్నా? ఎందుకు ఎందుకు ఇవ్వాలా? చచ్చిపోయినావా? రక్తాలు
తాకుతున్నాయి నీకు గుద్దేస్తా చిన్న దెబ్బ కూడా తాకలేదు బాయ్ మన బండికి ఆకలే అవును నీకు తాకలే కదా భయ బండికి తాకినాయి బండికి చేపిస్తా అంటున్నా నీకు తాకినప్పుడు మనిషికే అరే తాకలే బాయ్ కింద పడ్డాం కా బాయ్ మళ్ళా అవును కింద పడ్డావు ఇక బండికి తాకితే 10 పాటలు వేయించుకోవచ్చు మంచికి ఏం కాలే కదా నువ్వు బాయ్ మంచిగా మనిషికి ఏం కాంటే చచ్చిపోతే అంటే మీకు దాంట్లో ఎట్లా చచ్చిపోతే మంచిగా ఎందుకు వచ్చింది నువ్వు భయ? లేవటానికి రాలేవు చచ్చిపోతే వస్తుందంటే మా సావులకు నువ్వే వస్తావు మళ్ళీ ఎందుకు ఇచ్చినావు బండి నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు బండి ఆ వీడియోకి అయితే ఎందుకు నువ్వు ఎందుకు తెచ్చినావు బండి అరే నేను ఏమంటున్నా నువ్వు వెళ్ళిపోయారు ఇక్కడ బండి తీసుకొని గమ్మున నేను చేపిస్తా అంటున్నా కదా అరే నువ్వు వచ్చుడు కాక మళ్ళా నువ్వు నన్ను అనుడు ఇచ్చేసి ఇగో నేను చేపిచ్చేసాం కావాలంటే ఇక వద్దు ఆడపిల్లని రోడ్డు మీద పెట్టి తమాషా వద్దు ఈ బాయ్ వీడియో ఏం కావాలి. ఎవ్వరేం తమాషా చేస్తలే బాయ్ ఆమె వచ్చి అంత వచ్చి స్పీడ్ లో గుద్దుతే ఇగో, కింద పడ్డాము మీరు గల్లకెళ్ళి వచ్చిరా ఇట్లా ఆమె వచ్చింది ఇట్లా కనిపించలే వచ్చింది. సరే ఒక మాట. అనుకోకుండా అయిపోయింది మీరు ఆడ ఉన్నారేమో మాకు అది తెలియదు మేము ఈ గల్లీ నుంచి వచ్చినాం ఆ. ఆమె అంత స్పీడ్ నుంచి వచ్చింది మీరు ఈయన గుద్దుకున్నాం ఇగో ఈయన గుద్దింది మేము టన్ అయితే గుద్ది పారేసింది మళ్ళీ బండికి అంత కింద పడ్డాం మేము ఇద్దరము నేను మళ్ళా ఏమంటున్నా సరే ఇగో భయ్యా? ఒక మాట బండి మీద కూర్చుని మళ్ళీ బండి నుంచి దిగుతలేదు వచ్చింది కదా అంతే మీ ధనాన్ని ఉడుకొచ్చి సౌండ్ వినంగానే నేను దన్నా వినగానే ఉరికొస్తాను ఉన్నా ఒకవేళ మనిషికి ఏమైతే మా ఇద్దరు ఓన్కి కాళ్ళకు కానీ నేను ఉన్నాం కదా భయ నేను తీసుకోపోతా కదా హాస్పిటల్ తీసుకోవద్దు అంటున్నావు అప్పుడు ఏం మాట్లాడతారు హాస్పిటల్కి వచ్చి అప్పుడు ఇదే వీడియో చూపిస్తారా తాళం ఇయ్యము, ఏమి ఇయ్యము. తాళం ఇచ్చిలేదక్క. తాళం ఇచ్చేసి బాయ్ భయ. తాళం నేను ఇచ్చి లేదు ఏమంటున్నా బాయ్ ఇగో, వద్దు సరే, భయ. ఇగో, ఇగో ఆమె మర్యాదగా పంపించేసాం. చెప్తున్నా తాళం అయితే చూడలేదు సరేనా నేను ఏమంటున్నా మనం బాయ్, పంపించేసాం భయ. ఆమె ఏమొద్దు బాయ్. మర్యాదగా చెప్పు నేను మర్యాదగా నేను కూడా వింటా నేను సరే కూడా బాయ్ వద్దు. ఎంతైనా సరే కానీ అయితే సరే. తాళం అయితే చూడలేదు ఇప్పుడు ఆమె- ఇప్పుడు ఆమె నా ఎట్లా బాధ్యత. బండి మీద అట్లా నడుచుకుంటూ ఇంటికి ఇప్పుడు వెళ్ళిపో ఆమె నా బాధ్యత మీద వచ్చింది భయ. నేను వాళ్ళ ఇంట్లో పని పోయాలి. వేరే వాళ్ళకి తెచ్చిన అందువల్లనే బండి అది కొత్త బండి అది మన కావాలంటే వాళ్ళ ఇంటికి తీసుకోపోతా భయ. అది మరి TR నెంబర్ అది ఏ, బండి ఆ బండిది. కావాలంటే నేను ఆ వాళ్ళ బండిది ఇంటికి నువ్వే. తీసుకోపోతా. వాళ్ళ ఇంటికాడ మాట్లాడుకో బండిది నువ్వు, ఆ బండి ఈయనైతే- కాడది. ఈయనైతే ఆ బండి ఇచ్చేసి ఫస్ట్ నీ అయితే చూడలేదు బాయ్ డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడ పోయి మాట్లాడదాం సరేనా నేను ఏమంటున్నా వాళ్ళ ఇంటికాడికి పోయి మాట్లాడుకో నేను వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తా అట్లా అంటలేను ఫస్ట్ ఆమె బండి చేసిన అనుకో ఆమె ఇంటికి అదే బండి నీ ఎందుకు ఇస్తా బాయ్ నేను ఇయ్య బండి నేను తీసుకోవద్దు అంటున్నా కదా భయ మేము ఉరికిపోము బాయ్ నాకు నమ్మకం ఎట్లా పెట్టుకోవాలా అరే నువ్వు నేను ఇస్తావని ఉంటా చెప్పి, భయ నీ నంబర్ నాది ఏముందా మీ ఇల్లు నాకు నేను తెలుసా ఇప్పుడు ఇస్తా నీ నంబర్ కూడా ఇస్తా కావాలంటే నీ నంబర్ కూడా ఇస్తా ఇచ్చేసే భయ వద్దు ఇగో ఇప్పుడు ఆమె నిలబెట్టి రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎంతైనా చెప్పుకో బాయ్ నా నాకు వీడియో సంబంధమే కానీ లేదు. ఏ బండి ఆమెమో ఎక్కిరా, కళ్ళు ఏ నెత్తి బండి పెట్టుకొని రా. నడుపుతా ఉంది బండి సరే బండి బండి తాళం తాళం నడిపితే అయితే కాదు ఇచ్చేసేయ్. కదా బాయ్ బండి ఏ బండి తాళం కళ్ళు ఇయ్యము. నెత్తి పెట్టుకుని నడుపుతారు కదా బండి కళ్ళు అన్న రోడ్ మీద సక్కగా చూసుకొని మాట్లాడు, నడపాలా బండికి మంచి ఎత్తి చక్కగా నువ్వు మాట్లాడ అర్థమవుతుందా నేను గమ్మునున్నా. ఏది పోనీ మళ్ళీ ఇంపి పోనీ గమ్మున అయిపోతుంది అప్పటి నుంచి కళ్ళు నెత్తికి ఎందుకు పెట్టుకొని నడుపుతారు అనుకోకుండా మళ్ళీ అట్లా అయిపోతుంది. బుద్ధి వాడేసింది మళ్ళీ ఆమె ఆ. ఇగో గమ్మున బండి తాళం ఇచ్చేసే భయ బండి తాళం ఇచ్చేసి బాయ్ బంతలం అయితే చూడలేదు బాయ్ సన్న భయ ఇగో భయ బంతలం అయితే చూడలేదు బాయ్ బండి అరే, ఎంత మంచి మర్యాదతో మాట్లాడుతున్నా, ఎంత మంచి మర్యాదతో నేను కూడా ఇజ్జత్తోనే మాట్లాడుతున్నా అప్పటి నుంచి వెళ్ళి పోనీ పోనీ ఏదో అనుకోకుండా అయిపోయింది ఎన్ని యాక్సిడెంట్లు కాక భయ గల్లాల అరే, అయితే గల్లా బాయ్ అయితే గుర్తు కాదు మాత్రం బాయ్, అయితే అంతా కాదు. అరే నువ్వు బండి అరే. తాళం మాట్లాడు భయ. నువ్వు బండి తాళం మంచి ఇచ్చి మాట్లాడు బాయ్, ఏమైంది? అర్థమవుతుందా? అరే. ఏ, ఏమైందిరా బాయ్ ఇప్పుడు ఏమైందిరా? అమ్మునుంటుంటే మళ్ళా ఏం మళ్ళా ఇదంతా? తమాషా ఏంది మళ్ళా? ఇయ్యరా బాయ్, ఎవరికి ఇయ్యరు బండి పో వన్ వీక్ పిలుచుకోపోరి బాయ్ మతాకారం బాయ్ ఆగన్నా, ఎందుకు అంత మాట అంతే మాట్లాడాలా అరే ఆగు. బండి గమ్ముని ఇచ్చేసి అంటే నువ్వు ఎందుకు ఇయ్యాలి బండి ఆ, బుద్ధిని ఇచ్చేయాలి. వాడితే ఇంకా అరే ఇచ్చే నేను అరే, చేపిస్తా. ఇయ్యరా, ఇయ్యరా. నేను చేపిస్తాను ఇయ్యా. ఎందుకు ఇయ్యవు? ఇయ్యా. యా. బాయ్ ఆగు, బాయ్, ఆగు, బాయ్, ఆగు, ఆగు. రాజువారిగా జరగ. ఇప్పుడు బంతలం అయితే చూడలేదు చేపిస్తాను నంబర్ నేను నంబర్ ఇస్తా అంటున్నా మరి నీకు నంబర్ నంబర్ ఇవ్వాలా ఇవ్వాలి. నంబర్ ఇవ్వాలా ఇగో ఇదేనా నంబర్ బాయ్ తీసుకో రమ్మన చేపిస్తా అని చెప్పినా నీకు మంచిగా చెప్పినా నువ్వు బండి దానం ఇచ్చి మాట్లాడు ఫస్ట్ మళ్ళీ అప్పటి నుంచి ఏం బాయ్ తమాషా చేస్తారు అప్పటి నుంచి మళ్ళా నేను బండి తాళం మీరా ఆయన ఫస్ట్ బండి తాళం ఇచ్చేసేయి మా ఆడపిల్లని పంపించేసి పంపించే మన దాన్ని మీరు చక్కగా మీరు మాట్లాడు, గమ్మున దానికి ఉండండి. నేను రాకపోతే అర్థమైందా? బండి వేపియకపోతే. ఎట్లా చెప్పాలి మాకు తెలుసు బండ్లు అర్థమవుతుందా వాడికి వచ్చినాక ఫోన్ మళ్ళీ ఇచ్చేయకపోతే ఎట్లా చెప్పాలి మాకు తెలుసు ఎవరు బరాబర్ చేపిస్తాం మేమేం గాండవాళ్ళం కాదు ఇది. అదే అంటున్నా చెప్పకపోతే మాత్రం చేపిస్తాం అప్పుడు ఫోన్ మాట్లాడతా పోయి మాట్లాడదు చేపియా పో ఎట్లా వేపియాలో అట్లా వేపిస్తాం చూడు ఖాళీ. ఏ పోవే ఎట్లా అంటారు? మస్తు మందిని చూసినాం పో చేపిస్తామని అంత మంచిగా చెప్పినాక కూడా చేపిస్తాం. మళ్ళా అన్నకు చెప్పాలి చేపిస్తామని చెప్పాలా మళ్ళా అరే జరగాలి ఇక ఫోన్. చేపిస్తాం ఫోన్. దమాకుండా అది కానీ దడేలు మంది ఆరని కొట్టకుండా వస్తావు
అరే దానికి హారన్ లేదు. ఆరని లేదు సార్ మెల్లగా వచ్చేది మరి ధనేమని వచ్చి నువ్వు చెల్లన్నావు అని చెప్పి నేను ఏమంటారు ఇంటికాడికి నుంచి ఆఫీస్ కాడ ఆ బండి తీసుకొని వచ్చిన జల్లి జల్లి. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి కాబట్టి నాకు బండి చేపియచ్చు మంచిగా అంటే ఏమైనా నన్ను ఎందుకు అంటున్నావు? నిన్నెందుకంటున్నా అంటే జర మెల్లగా రావాలా స్పీడ్గా వచ్చేస్తావు మరి ఎందుకు హడావిడి చేస్తున్నావు? ఆ వీడియో వీడియో అని చెప్పి వీడియో అంటే నీకు గంట నుంచి పిలుస్తున్నా మరి గంట నుంచి రావాలా జల్లు వస్తే అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఆ వీడియో కాలే ఏం కాలేదు ఏదో అయింది అదే పెట్టు పెడతా తెలియాలా మీ ఇంట్లో కూడా తెలియాలి కదా ఇదే పెడతా నేను తెలుసు పెడతా ఎవరు మీ ఇంటికి తీసుకుపోతా ఇప్పుడు మీ ఇంటికి తీసుకుపోతా వాళ్ళని మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళు రేపు వస్తారంటే నేను చెప్పాలా బండి నేను మీ ఇంటికి తీసుకొస్తా వాళ్ళని వాళ్ళు ఊకే ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తారు ఇప్పుడు రేపు రమ్మను నేను పైసలు ఇస్తా. వద్దు మా మమ్మీ తిడుతుంది.